నమస్తే, నేను సిరి. రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అంటే ఇది ఓన్లీ అంటే చాలా వరకు మనం ఏమనుకుంటాం, స్థిరాస్తి కొనాలి, రియల్ ఎస్టేట్లో ఒక ఇల్లు కొనాలి, ఇంటి కళ అంటే ఇల్లు అనేది కళ కాబట్టి ఇల్లు కొనుక్కుంటే ఇంకా రియల్ ఎస్టేట్ అయిపోయింది ఇంతే అని అనుకుంటారు చాలామంది. కానీ అట్లా కాదు. అసలు రియల్ ఎస్టేట్ అంటే చాలా వరకు ఎన్నో అంశాలు ఉంటాయి ఇందులో. అసలు డబ్బులు ఎక్కడెక్కడ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలనేదే ఈ రియల్ ఎస్టేట్ అనమాట. సో చాలా వరకు ఒక అపోహ ఉంటుంది, ఇళ్ళ గురించి భూముల గురించి అని కాదు, ఇక్కడ చాలా రకాలైనవి ఉంటాయి ఇందులో. సో వాటన్నిటి గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్షన్ ఫౌండర్, CEO, టెడెక్స్ స్పీకర్, తెలంగాణలో లెజెండరీ అవార్డు గ్రహీత డాక్టర్ నందికి రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, అసలు స్థిరాస్తులు అంటే ఓన్లీ భూములే, ఇల్లులు ఇవేనా సార్? పొలాలు అంటే ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? అసలు ఏంటి సార్ స్థిరాస్తులు అంటే ఏంటి? ఫస్ట్ మీరు అంతా డబ్బులు తీసుకునే క్వశ్చన్ చెప్పాము, డబ్బులు తీసుకుంటే చెప్తాను. నా కోసం, మన వ్యూవర్స్ కోసం నేను మొత్తం మా ఇన్కమ్ అంతా వదులుకోమంటారా? అట్లానే ఏం కదా సార్, కంటే కొంత ఐడియా రావాలి కదా సార్, అందుకోసం. స్థిరాస్తి అంటే ప్రాపర్టీస్, బంగ్లా కావచ్చు, ల్యాండ్ కావచ్చు. ఒక భూమి మీద ఒక గివెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 హద్దులు ఉంటాయి. ఇప్పుడు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని రియల్ ఎస్టేట్ అంటారు. ట్రేడింగ్ వేరు, బయింగ్ వేరు, పర్చేసింగ్ వేరు. అయితే ఈ మధ్యకాలంలో గత 2-3 ఇయర్స్ ట్రెండ్ మారింది. పవన్ కళ్యాణ్ గారి పాట ఉంది, ట్రెండ్ మారిన ఏదో పాట ఉంది. అట్లా నేను ట్రెండ్ ఫాలో అని కాదు, ట్రెండ్ సెట్ అని. అట్లా చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం తెలుసు, బంగారం, స్టాక్ మార్కెట్, భూమి, మ్యూచువల్ ఫండ్స్. కానీ ఇప్పుడు జనాల్లో అభిరుచులు, అభిలాషలు, కోరికలే గుర్రాలు అయితే సినిమా వచ్చింది చిన్నప్పుడు. ఇవన్నీ కూడా షిఫ్ట్ అవుతున్నాయి ఒక ఫేజ్ నుండి ఇంకో ఫేజ్కి. సో ఇప్పుడు లేటెస్ట్ మీరు అడిగిందని నేను చెప్పండి అంటే, స్థిరాస్తి ఫస్ట్ ప్లేస్లో లేదు. అదేంటి సార్? అంటే ఎక్కువ స్థిరాస్తులు ఉంటేనే రేపు ముందు లైఫ్ బాగుంటుంది. ఒకప్పుడు మాట, మన తాతగారు ఉన్న ముత్తాత ఉన్నప్పుడు మాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెడుతున్నారు, బట్ మిగతా ఎన్నో సెగ్మెంట్స్, దేర్ ఆర్ 100-200 సెగ్మెంట్స్ ఉన్నాయి మేజర్ క్లాసిఫికేషన్ చేస్తే. సో ఇప్పుడు గత లాస్ట్ 1-2 ఇయర్స్ ట్రెండ్ ఏమైందంటే లగ్జరీ సెగ్మెంట్ కార్స్. సెకండ్ ప్లేస్ వచ్చేసింది స్థిరాస్తి. ఇందులో కూడా హయ్యర్ సెగ్మెంట్కి వెళ్తున్నారు, లగ్జరీ సెగ్మెంట్కి వెళ్తున్నారు. మొగ్గు చూపిస్తున్నాను. మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, జనవరి 2024 నెలలో 4,454 రిజిస్ట్రేషన్స్ అయినాయి. 38,000 కోట్లు దాదాపు కలెక్ట్ చేశారు. అదే జనవరి 2025లో 4,444 అప్రాక్సిమేట్లీ 45,000 కోట్లు అయింది. సేమ్ ఫిగర్, బట్ ఎందుకంటే సెగ్మెంట్ 50 లక్షలు ఒప్పుకునే వాళ్ళకంట ₹1,00,00,000 అబవ్ కొనే వాళ్ళు ఎక్కువయ్యారు. అంటే అమ్యూనిటీస్ కావాలని, అది కావాలని గేటెడ్గా ఉంటాయి. అదే ఇది ఎంత ఉంది, 25% ఉంది రఫ్గా, 25-26%. మూడవ స్థానంలో ఆర్ట్, అంటే ఆర్ట్ గ్యాలరీస్ అంటారు కదా, యాంటిక్ పీసెస్ కానీ, కళారంగం అన్నీ కూడా, లేపాక్షి అన్నీ చూసుకుంటే మీరు డిఫరెంట్ ఐటమ్స్ ప్రొడ్యూస్ చేస్తారు. అది దాదాపు 11% ఉంది. అంటే ఇంట్రెస్ట్ మారుతున్నాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్ జెట్లు కొనేవాళ్ళు బాగా ఎక్కువ. సినిమా యాక్టర్లు కానీ, సెలబ్రిటీస్ కానీ, స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ, ఇంకా రకరకాలు ఉన్నారు కదా టాప్ బిజినెస్ మ్యాన్. ఇది దాదాపు 9.5% పైచిలుగ్గా ఉంది. సో ఇది ట్రెండ్ మారిందన్నమాట. ఈ లగ్జరీ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తాం. ఒకప్పుడు మీరు చూసుకుంటే రైల్వే స్టేషన్లో జనరల్ ఎలా ఫీల్ అవుతుంది, సెకండ్ క్లాస్ అయితే ఫస్ట్ ఫీల్ అయ్యేది. మీకు స్లీపర్ క్లాస్ అంటారు. అంటే జనరల్లో స్పాంజ్ ఉండదు, సెకండ్ క్లాస్లో 3 బెర్తులు ఉంటే దాని తర్వాత థర్డ్ AC, అంటే అదే సేమ్ ఉంటుంది, ఇంకా స్పాంజ్ ఎక్కువ పెట్టి AC పెడతారు. దాని తర్వాత సెకండ్ AC, అంటే 3 బెర్తులు 2 బెర్తులు ఉంటాయి సైడ్కి, ఇటు లెఫ్ట్ రైట్. దాని తర్వాత ఫస్ట్ క్లాస్, ఫస్ట్ AC. దాని తర్వాత వచ్చేది మళ్ళీ ఫ్లైట్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏముంది అంటే ఫస్ట్ ఫ్లైట్ ఫిల్ అవుతుంది, తర్వాత ఫస్ట్ AC, తర్వాత సెకండ్ AC, థర్డ్ AC, సెకండ్ క్లాస్ లాస్ట్లో ఫిల్ అవుతుంది. అంటే లోయర్ సెగ్మెంట్ అండి. ఇప్పుడు నేను మొన్న చాలామంది ప్రయాగరాజ్కి వెళ్ళారు, ఎవరు ట్రైన్లో పోవాలంటే రోజున్నర కూర్చోవాలి, 36 అవర్స్ ఎంత కూర్చోవాలి. ఫ్లైట్ వెళ్తే గంటన్నర వెళ్ళిపోతారు. ఎంత టైం బిజినెస్ మ్యాన్ ఇప్పుడు అంబానీ ఉన్నాడు అనుకోండి, ఎలన్ మస్క్ ఉన్నాడు, ప్రతి నిమిషం 1,000 కోట్లు వస్తాడు టికెట్ కోసం చూసుకుంటాడు, వాళ్ళు ప్రైవేట్ జెట్లో పోతారు అలా. సో అది మా ట్రెండ్ ఏమవుతుందంటే రాను షిఫ్ట్ అవుతుంది. మన ఇయర్ బై ఇయర్ అనేది టువర్డ్స్ హై ఎండ్. ఇప్పుడు ఫారెన్ వాళ్ళు ఇండియన్ కల్చర్కి వెళ్తారు, ఫారెన్ వాళ్ళు గుళ్ళు కడుతున్నారు, వినాయకుడి గుళ్ళు, బాలాజీ గుళ్ళు, సాయిబాబా గుళ్ళు కడతారు. మనం ఏం చేస్తాం, క్లబ్బులు, పబ్బులు, కల్చర్ నేర్చుకుంటున్నాం. వాళ్ళు మందు మార్చుకుంటే మనం వాళ్ళం. సో వాళ్ళు చేసేది మంచి పని, మనం చేసేది మంచి పని కాదు. ఎందుకంటే వేర్ వీఆర్ గోయింగ్,
వేర్ ఆర్ వి హెడింగ్? ఆ స్పిరిచువల్ ఇండియాకున్న కొన్ని ప్రత్యేక పాయింట్ కంట్రీలో వరల్డ్లో ఎక్కడా లేవు. అంటే రూట్స్ అనేవి మనం ఏంటంటే దేవుళ్ళ నుంచి వచ్చినాయి. మనం ఎక్కువ దేవుళ్ళని అన్నిటికీ ఎగ్జాంపుల్ చూపెడుతూ ఉంటాం, ఆ కాలంలో ఈ కాలంలో అని చెప్పేసి. కానీ ఇప్పుడు మనం ఆ దేవుడిని పూజించడం అనేది చాలా తక్కువ అయిపోయింది, విలాసాలకి ఎక్కువ మొగ్గు చూపుతున్నాం అంటాం. అండ్ ఇక్కడ ఏముందంటే ఫారిన్ కల్చర్ వచ్చేసరికి పిల్లలు పాడైపోతున్నారు. ఎస్పెషల్లీ సినిమాలు తీసేది మంచి మెసేజ్ కూడా, చెడ్డ మెసేజ్లు ఇమీడియట్గా అట్రాక్ట్ అవుతున్నాయి. అటు తల్లిదండ్రులు ఇప్పుడు మొబైల్ వచ్చేది, మొబైల్లో ఎవరు భార్య లేకపోయినా పర్లేదు కానీ మొబైల్ మాత్రం ఉండాలి, భర్త లేకపోయినా పర్లేదు కానీ మొబైల్ ఉండాలి, అట్లా అయిపోయింది. సో రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ స్థానం ఎప్పుడు ఉంటుంది, 1-2 మారుతుంది. ఎప్పటికీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కార్లో పెడితే ఇన్వెస్ట్మెంట్ రాదండి, కోరిక తీరుతుంది, సరదా తీరుతుంది. కానీ అప్రిషియేషన్, డిప్రిషియేషన్, కారు ఒక్కసారి బెంచ్ కారు బయటకు వచ్చిందనుకో 50% వాల్యూ పోతుంది. షోరూంలో బయటది ఒక 1/2 కిలోమీటర్ నడిపి మళ్ళీ లోన్ తీసుకెళ్తే 50% ఎక్కివాడు. కొత్త కారు వాల్యూ 10 years తర్వాత 0 అవుతుంది. ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేషన్. అంటే 10 సంవత్సరాల తర్వాత కారు వాల్యూ 0. కారు బంద్ చేస్తుంది కానీ 0. అది కారు తాలూకా రూల్. అందుకని గవర్నమెంట్ ఏమన్నా 15 సంవత్సరాల కంటే వెహికల్ పాతగా ఉంటే పైన రెన్యూవల్ చేసుకోవాలి, లేకపోతే కేసు వేస్తారు, కొన్ని వేలు అమౌంట్ పైన వేస్తారు. అది రూల్. అంటే కొత్తగా ట్రాఫిక్లో అది వచ్చేసింది, ఆర్టీఓ ఆఫీస్లో రూల్ ఆల్రెడీ వచ్చేసింది. హెల్మెట్ దీన్ని కూడా 15 సంవత్సరాల కంటే ఓల్డ్ అయిన 2-wheeler కానీ 4-wheeler కానీ ఏదైనా 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకోవాలి బండి కండిషన్లో ఉందా లేదా అనేది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏముందంటే ఈ ట్రెండ్ మాత్రం మనకి అఫోర్డబిలిటీ ఉంది, బయింగ్ కెపాసిటీ ఉంది. దాన్ని లోయర్ సెగ్మెంట్ నుండి ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అని ఉంది. ఎల్ఐజీ నుండి ఎంఐజీ, ఇప్పుడు ఎంఐజీ నుండి హెచ్ఐజీ. మన అంతకుముందు ఫస్ట్ ఎల్ఐజీ ఉండేది 10-15 years బ్యాక్. అప్పుడు ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఓన్లీ సింగిల్ ఫ్లోర్ ఉండేది. మన పల్లెటూరులు ఏముంటాయి, ఒక ఫ్లోర్ ఉండడం ఎక్కువ. తర్వాత స్లోగా 2 floorలు వచ్చాయి, తర్వాత 3 floorలు వచ్చాయి, ఇప్పుడు 30, 40, 50, 80 floorలు వచ్చాయి. ట్రెండ్ మారింది, అర్థమైందా? సో ఇది మనం మారుతున్న ప్రపంచంలో వాళ్ళు కూడా మారుతున్నారు. సరదాలు, కోరికలు, అంబిషన్స్, విషెస్ అన్నీ తీసుకొని ఎంజాయ్ చేస్తారు. పీపుల్ స్టార్టెడ్ ఎంజాయింగ్. ఎర్నింగ్ ఉన్నప్పుడు మనం లెర్న్ టు ఎర్న్ అంటాం కదా, ఎర్న్ టు స్పెండ్. మీరు కరోనా వచ్చిన తర్వాత ఎవరు డబ్బులు దాచుకోవాలని ఆలోచన చేయట్లేదు, ఎందుకంటే ఉన్న అన్ని రోజుల్లో విలాసవంతంగా బతకాలి, హ్యాపీగా ఉండాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.